ప్రక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అట్టి వాగ్దానముతో మరి ఈ యొక్క యూత్ ఫెలోషిప్, ఎబెనెజర్ యూత్ ఫెలోషిప్ దేవుడు నడిపిస్తా ఉన్నాడు. తన హస్తాలతో ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతో మంది యూత్‌కి మరి దేవుడు ఆశీర్వాదకరంగా ఈ మీట్స్‌ని ఈ గ్రూప్‌ని నడిపిస్తా ఉన్నాడండి. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి వచ్చే నెక్స్ట్ వీక్స్‌లో జరగబోయే మీట్స్ బట్టి మనం అనౌన్స్‌మెంట్స్ విందాం. వచ్చే నెక్స్ట్ వీక్స్‌లో ఎవ్రీ థర్స్‌డే అండ్ ట్యూస్‌డే అండ్ థర్స్‌డే ఈ ఎబెనెజర్ గ్రూప్‌లో మీట్స్ జరుగుతా ఉంటాయండి. ఎవ్రీ ట్యూస్‌డే వచ్చి లైఫ్ స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఎవ్రీ థర్స్‌డే వచ్చేసి బైబిల్ క్యారెక్టర్ మీద జరుగుతా ఉంటాయి. అనేక దైవజనులొచ్చి వీటి మీద బోధిస్తా ఉంటారు. సో, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్‌లో కింద చాట్‌లో ఈ యొక్క ఎబెనెజర్ యూత్ ఫెలోషిప్ గ్రూప్ లింక్ పెడతాం. దయచేసి మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు ఇంకా బలపడాలని కోరుతున్నాను. అలాగే ఆల్రెడీ హెర్మోటిక్స్ క్లాసెస్ ఆల్రెడీ జరిగాయి. అవన్నీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటం జరిగింది. దయచేసి మీరు ఎవరన్నా చూడాలనుకుంటే గనక యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్ ఎబెనెజర్ స్టోన్ ఆఫ్ హెల్ప్ అని ఉంటది. అండ్ ఆల్సో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మన మధ్యలో దేవుని దాసులున్నారు. హెన్రీ పాల్ అన్న, వి వెల్కమ్ యూ అన్న హోల్ హార్ట్‌లీ. థాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. మరి అన్న యొక్క మినిస్ట్రీ వచ్చేసి ఎఫ్‌సీఏ, ఫెలోషిప్ ఆఫ్ క్రిస్టియన్ అథలీట్స్ అండ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ప్లస్ ఫెయిత్ అనే మినిస్ట్రీ ద్వారా మరి అన్న అనేక చోట్ల వాడబడతా ఉన్నారు. అన్నను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో హెన్రీ పాలానికి సమయం ఇద్దాం. అన్న, ఓవర్ టు యూ అన్న. దైవజనులు ఉన్నట్లయితే హెన్రీ పాల్ అన్న, ఓవర్ టు యూ. మీరు ఉన్నట్లయితే దయచేసి వాక్యాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము. సిద్ధపడదాం ఫ్యామిలీ. దయచేసి అందరూ వస్తా ఉన్నారు దైవజనులు. దయచేసి సిద్ధపడండి. ప్రభా, ఈరోజు మాతో మాట్లాడు. మేము వెళ్తున్న పరిస్థితులు తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ మన తండ్రికి మనం ఏ పరిస్థితిలో, ఏ సిచ్యువేషన్స్‌లో స్ట్రగుల్ అవుతా ఉన్నామో దేవునికి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు గనుక, ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు గనుక దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదామండి. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడు, నీ దాసుల ద్వారా మాతో మాట్లాడు అని దయచేసి అందరూ సిద్ధపడదాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడండి అయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. దయచేసి సిద్ధపడదా ఉందాం. బి అలర్ట్. తండ్రి, మాతో మాట్లాడండి అని సిద్ధపడదా ఉందాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యా అన్న, ఓవర్ టు యూ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. సారీ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కొంచెం కరెక్ట్ నాకు ఇచ్చే టైంకి నాది కరెంట్ పవర్ పోయింది, వైఫై టర్న్ ఆఫ్ అయిపోయింది. సో లేట్ చేయకుండా మనము ఈరోజు మీట్లో మనం ముందుకు వెళ్ళిపోతాం. దానికంటే ముందు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు హెన్రీ పాల్. సో మాది మెదక్ డిస్టిక్లో పరిచయం చేస్తూ ఉంటాను. నేను 2015 to 2021 10 years నా యొక్క థియాలజికల్ స్టడీస్ ఫినిష్ చేసిన తర్వాత 5 years షైలో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్సిఏ ఇండియా ఫెలోషిప్ ఆఫ్ క్రిస్టియన్ అథ్లెట్స్ అనే ఒక సంస్థకి సెంట్రల్ ఇండియా డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అంటే స్పోర్ట్స్ త్రూ గాస్పల్ షేర్ చేయడం స్కూల్స్కి, యూనివర్సిటీస్కి. అంటే మనం వెళ్ళలేని చోట స్పోర్ట్స్ని మనం రీచ్ అవ్వచ్చు కాబట్టి we go into the schools, we go into the universities, we go into the colleges, we meet people, we make friendship and we preach gospel.
వి డూ మినిస్ట్రీ ఇన్ జైల్, వి డూ మినిస్ట్రీ ఇన్ ఎవ్రీవేర్, ఎవ్రీ పాసిబుల్ వే. ఎక్కడ అంటే మా మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే ఏ గ్రౌండ్లో మనుషులు కనిపించినా అక్కడికి వెళ్ళిపోయి సువార్త చెప్పే ఆ పని మేము చేస్తూ ఉంటాం. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ నథింగ్ మచ్ అబౌట్ మీ, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. And thank you for having me this evening. It's so wonderful to see you all. So to begin with, I have a quick question. Before that question, let's close our eyes in prayer. పరిశుద్ధురాని నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మిమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ ప్రత్యేకమైన యవన బృందములను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వారు నీ సన్నిధిలో వారందరూ కూడా ప్రభా తీర్మానం తీసుకొని వారు ఆత్మీయంగా ఎన్నో ఈ భయంకరంగా మారుతున్న ఈ లోకంలో, ఎంతో సవాలుతో కూడిన ఈ లోకంలో ప్రభా నిన్ను ప్రేమిస్తూ నీ సన్నిధిలో వారు నిలబడి నీకు ఎంతో అద్భుతంగా వారు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 3 రోజుల మీటింగ్స్ని వారు ఏర్పాటు చేసుకోవడానికి విష్ణు కృప కొరకే వందనాలు. దాంట్లో పాల్గొని మేమందరం కూడా కలిసి నేర్చుకోవడానికి, బిడ్డలతో కలిసి నేను కూడా నేర్చుకోవడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు. మరొకసారి ప్రభా, మేము ఈ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా మాది ఏమీ లేదు, మేము కేవలం నీ సాధనములు మాత్రమే. నీవు మాట్లాడాలి, నీవు మాట్లాడితేనే మా జీవితాలకు అయ్యా, మేము మాట్లాడితే కేవలం ఇన్ఫర్మేషన్, కానీ నీవు మాట్లాడితే ప్రభా మా జీవితాలు మారుతాయి. మాట్లాడి మమ్మల్ని అందరి మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ గంధ ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి పెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. సో స్టార్ట్ చేయకముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయండి? ఇప్పుడు అందరు కూడా ఫోన్స్లోనే జాయిన్ అయ్యారు కదా, రైట్? ఒక చిన్న పని చేద్దాము. మన ఫోన్స్లో డిజిటల్ వెల్బీయింగ్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐఫోన్స్లో అయితే స్క్రీన్ టైమ్ అవుట్ ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా అంటే ఒకసారి ఓపెన్ చేసి ఈరోజు మనం ఎంత ఫోన్ వాడారో అని చెప్పగలుగుతారా? మీ ఫోన్స్ ఒకసారి ఎవరైనా వాలంటీర్, ఎనీ వాలంటీర్ ప్లీజ్. ఈ రోజంతా సిస్టర్? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలుగుతారండి? ఇంకెవరైనా? ఎనీ వాలంటీర్? 5 hours అన్న. 5 hours, వెరీ గుడ్ బ్రదర్. ఇంకా ఎవరైనా? నేను మార్నింగ్ నుంచి ఫోన్ తోటే ఉన్నా. ఎన్ని అవర్స్ బ్రదర్? 12 hours. మార్నింగ్ నుంచి 10 నుంచి ఇప్పటి వరకు. ఓకే, 9 hours. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు అనేది మీకు ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. సో మనం ఆలస్యం చేయకుండా మనం టెక్స్ట్లోని మనం వెళ్ళిపోదాం. సో మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాము. 17 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అనే వాక్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదొక చాలా స్పెషల్, అంటే ఒక అద్భుతమైన వాక్యముగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాక్యాన్ని కనుక ఒకసారి మనం డివిజన్గా మనం అర్థం చేసుకుంటే ఈ పత్రికలన్నీ కూడా ఇప్పుడు జరిగే ఈ ప్రస్తుత కాలాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యం తీసుకుంటే ఇది మన హిస్టరీ, మన చరిత్రను గురించి అది మనకు చెప్తుంది. మన సంఘం ఏంటి, ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, ఇదంతా ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. సువార్తల నుంచి పత్రికల వరకు ఒక బ్రిడ్జ్ లాగా ఉండి, తర్వాత ఈ అపోస్తల కార్యం తర్వాత రాయబడిన ప్రతి పత్రికలు కూడా ఎపిసోడ్స్ కానీ, లేకపోతే పౌలిన్ ఎపిసోడ్స్ కానీ, పౌలు రాసిన పత్రికలే కానీ, సాధారణ పత్రికలే కానీ, జనరల్ ఎపిసోడ్సే కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న కార్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా అవి జరుగుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఒకసారి మీరు కనుక యూదా పత్రిక చదివినప్పటికీ కానీ, లేకపోతే ఈ మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను, మూడో యోహాను ఇవి చదివినప్పటికీ కూడా, పేతురు రాసిన పత్రిక ఇవన్నీ చదివితే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న సత్యాలు వాళ్ళకి ఎలా తెలిసాయి, అసలు వాళ్ళకి ఎలా అర్థమైంది అన్న వాస్తవాన్ని కొంచెం మనము అర్థం చేసుకోవాలి. అంటే 2 తిమోతి 3:16 చెప్పినట్టు ఇది దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం, అది దేవుడు వాళ్ళకిచ్చిన నడిపింపు. కాబట్టి ఈనాడు ఈ జరుగుతున్న ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు కూడా మన వాక్యంలో చదివిన పత్రికలన్నింటిలో కూడా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ప్రతి సంఘటన ఒక్కోసారి చదివితే ఒక ఆయన అన్నాడంట,
ఒకవేళ నీకు లోకంలో నన్ను గనుక నేను సేవ చేస్తున్నానని మీరు ఇబ్బంది పడితే నన్ను ఒక పెద్ద చెరసాల్లో వేసేయండి. చెరసాల్లో వేసిన తర్వాత నాకు తలుపులేసేయండి. ఒక 5 సంవత్సరాల వరకు లేకపోతే 10 సంవత్సరాల వరకు నన్ను బయటకు తీసుకురాకూడదు. అయితే నాకేమి ఇవ్వద్దు, నాకు ఫోన్ ఇవ్వకండి, నాకు న్యూస్ పేపర్ ఇవ్వకండి, నాకేమి ఇవ్వకండి. నా చేతిలో కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే పెట్టండి. పరిశుద్ధ గ్రంథం పెట్టిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చి ఏ న్యూస్ పేపర్ లేకున్నా, లేకపోతే ఏ ఫోన్ లేకున్నా, ఏ మాధ్యమం లేకున్నా అసలు ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్తాను అని చెప్పాడు. అంటే దిస్ బుక్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ ద డేస్. అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ప్రతి తరానికి ప్రతి కాలానికి సరిపడా అన్ని విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథంకి వచ్చారు కదా, ఫ్యూచర్ అది అయ్యే విషయాలు, కానీ పత్రికలో జరిగేవి ఇప్పుడు జరిగే విషయాలు. కాబట్టి ఇది నాకు, అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఇది నాకు రాయబడలేదు, లేకపోతే నాకు చెందింది కాదు, ఇది ఎఫ్ఎసి సంఘానికి రాశాడు, ఫిలిప్పీ సంఘానికి రాశాడు. అంటే గ్రీక్ బైబిల్లో ప్రతి పుస్తకానికి ముందు ప్రో అనే మాట రాయబడతాం. ప్రో అనే మాట ఏంటంటే ఇట్స్ అ నెగటివ్ టెన్స్. అంటే ఇది పాస్ట్ కాదు, ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ కాదు. నువ్వు ఎప్పుడు చదివితే అదే టెన్స్ దాన్ని క్యారీ చేస్తుంది. దానికి ప్రో కొలస్సే, ప్రో ఎఫ్ఎస్ఏ అని గ్రీక్ బైబిల్లో వీటన్నిటికీ కూడా 5th ఎడిషన్లో అన్ని కూడా రాయబడతా ఉంటాయి. అంటే ఇది ఎఫ్ఎసి సంఘానికి అని మనం చెప్పలేము, ఇది కొలసి సంఘానికి అని మనం చెప్పలేము. వాక్యంలో రాయబడిన ప్రతిదీ కూడా ఇది మనకు అనే విషయాన్ని అర్థం చేసుకొని చదవలేకపోతే అది మనకి ఎప్పటికీ అర్థం కాదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం చదవబడిన ఈ వాక్య భాగంలో నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే శరీరాశ కాదు, నేత్రాశ గురించి మనము అర్థం చేసుకోవడం మనం ప్రయాసపడతాం. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా దీని పదాన్ని ఏమని వాడారు అంటే ద లస్ట్ ఆఫ్ ఐస్ అని వాడారు. అయితే ఎందుకు నార్మల్ గా ఓన్లీ ఐస్ అని వాడలేదు, ఎందుకు కళ్ళు అని మాత్రం వాడలేదు, శరీరము లేకపోతే ఆ కళ్ళు అని ఎందుకు వాడలేదు, ఎందుకు నేత్ర ఆశ అని దాన్ని పెట్టారు, ఎందుకు మూడు విషయాలు కూడా ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ద లస్ట్ ఆఫ్ ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఈ 3 విషయాలు కూడా ఎందుకు వాటిని కేవలంగా కళ్ళను గురించి కానీ చెప్పలేదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దీని గ్రీక్ వర్డ్ లో ఎపిథీమియా అనే పదాన్ని దీనికి వాడారు. గ్రీక్ వర్డ్ లో ఎపిథీమియా అనే పదాన్ని వాడారు. ఎపిథీమియా అంటే ఏంటంటే ఇట్స్ మీన్స్ అన్ ఎక్సెసివ్ క్రేవింగ్ ఆర్ సిన్ఫుల్ డిజైర్. అంటే ఒక దాని విషయం లేకపోతే ఒక విషయాన్ని బట్టి ఎక్కువగా దాన్ని కావాలనుకోవడం, ఎక్కువగా దాన్ని కోరుకోవడం, నాకు అది కావాలి, అది లేకపోతే నేను పిచ్చోని అయిపోతాను, అది లేకపోతే నాకు ఏదోలాగుంది అనిపిస్తుంది. చూడండి, కొంతమందికి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఆ వారం అయిపోయింది అనుకోండి, ఇంకా అయిపోదు, ఇంకా అయ్యో తినలేదు ఇంకా తినాలి అని అనిపిస్తుంది. లేకపోతే బయటికి వెళ్ళామనుకోండి, ఒక మంచి వీధిలో నడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఎన్నో మంచి తిని పదార్థాలు ఉన్నాయి, వాటి వాసన రాగానే అబ్బా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అనుకోకపోయినా ఐస్ క్రీమ్ తినాల్సి వస్తుంది అని అనుకోకపోయినా కొన్ని చిరుతిళ్ళు మనం తిని వస్తూ ఉంటాం. ఎందుకు? వి క్రేవ్ ఫర్ ఇట్. అంటే వాటి కోరుకుంటాం, అది చెయ్యాలి అని కోరుకుంటాం. సో ద లస్ట్ ఆఫ్ ఐస్ ఈస్ నాట్ ఇట్, ద గ్రీక్ వర్డ్ యూజ్ దేర్ ఈజ్ ఎపిథీమియా, విచ్ మీన్స్ అన్ ఎక్సెసివ్ క్రేవింగ్. నాట్ ఓన్లీ క్రేవింగ్ బట్ అన్ ఎక్సెసివ్ క్రేవింగ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కళ్ళు మాత్రమే టెంప్టేషన్ కాదు, కళ్ళు మాత్రమే పాపము కాదు, కళ్ళు మాత్రమే ఈ విషయం కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద ఫస్ట్ టెంప్టేషన్ వాస్ నాట్ హంగర్. అవ్వ పాపం చేయడానికి, అవ్వ పండు తినడానికి, అవ్వ పాపమును లేకపోతే ఆదామవ్వ కలిసి పాపమును ఈ లోకంలోనికి తీసుకురావడానికి the first temptation was not hunger, it was a dissatisfaction with God's provision. అంటే ఆకలి వేసి వాళ్ళు తప్పు చేయలేదు, ఆకలి వేసి వాళ్ళు పాపం చేయలేదు. ఈ లోకం మొదటి పాపము ఆకలి గురించి రాలేదు. మొదటి పాపం ఎక్కడితో ప్రారంభమైంది? ఇట్ వాజ్ విత్ ఐ, ఇది కన్నుతో అది ప్రారంభం. అందుకే కీర్తన, అందుకే సామెతల గ్రంథంలో చెప్తాడు ఐ ఈజ్ అ బ్లెస్సింగ్ గివెన్ బై గాడ్. ఇది ఒక ఆశీర్వాదం, దేవుడు మనకి ఇచ్చిన దీవెన. ఇది ఎలా కాపాడుకుంటాము అనేది చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు మనందరికి కూడా ఎన్నో ఆశలు మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆకలి వేయడం ఇది ఒక ఆశ, లేకపోతే దాహము గొండం ఇది ఒక ఆశ. తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తా, ఇవన్నీ కూడా సారీ ఐఎమ్ ఆడిబుల్, వినిపిస్తుందండి మీ అందరికి? ఎస్, థ్యాంక్ యూ. సో ఆకలి వేయడం ఇది ఒక ఆశ, లేకపోతే దప్పిక వేయడం ఇది ఆశ, లేకపోతే ఇవన్నీ కూడా తప్పు కాదు. చూడండి, ఎవరైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తినడం తప్పంటారు, తినడం పాపం అని చెప్పలేం మనం కదండి. అలాంటే మనం ప్రతిరోజు కూడా పాపం చేస్తున్నట్టే. లేకపోతే తాగడం అంటే ఇన్ ద జనరల్ సెన్స్ డ్రింకింగ్ వాటర్ ఆర్ సంథింగ్, అది తాగడం తప్పు అని మనం చెప్పలేం. సో నిద్రపోవడం తప్పు అని కూడా మనం చెప్పలేం. సో వాట్ ఈస్ నాట్ ఈవిల్? హంగర్ ఈజ్ నాట్ ఈవిల్, గ్లటనీ ఈజ్ సిన్ఫుల్ కదా. ఆకలిగా ఉండడం, ఆకలితో తినడం అది తప్పు కాదు, తిండిపోతున్న తినడం అది తప్పు
కదా. దప్పికొనడం తప్పు కాదు, కానీ ఈ మద్యమాల ద్వారా లేకపోతే ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ యాజ్ డ్రంకర్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ యాజ్ ద థింగ్స్ అవుట్ సైడ్, ఆ యొక్క పానీయాలు మత్తు పదార్థాలు పుచ్చుకోవడం అది తప్పు. అట్ ద సేమ్ టైం పడుకోవడం తప్పు కాదు, కానీ సోమరిపోతులాగా ఉండడం అది షేమ్ఫుల్ అని వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడతా ఉంది. సో అట్ ద సేమ్ టైం ఈ యొక్క రాయబడిన కంటెక్స్ట్ లో కూడా ఆ కాలంలో అపోస్తలైన యోహాను రాస్తున్న పరిస్థితుల్లో ఈ హూ ఆర్ ద ఆడియన్స్ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేస్తే ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఆడియన్స్. అంటే అక్కడ అన్యులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం గ్రీకులు కూడా ఉన్నారు. ఈ గ్రీక్ యొక్క మైండ్ ఎలాగుంటుందంటే, రోమన్స్ మైండ్ గ్రీక్ మైండ్ ఏంటో చెప్తాను. గ్రీక్ యొక్క మైండ్ సెట్ ఎలాగుంటుందంటే ఎవ్రీథింగ్ చూసే ప్రతిదీ కూడా దే షుడ్ అట్రాక్ట్ గ్రీక్ కల్చర్. అంటే కనిపించిన ప్రతిదీ కూడా గ్రీక్ కల్చర్ ని చెప్పాలి. అంటే ఒక వ్యక్తి గ్రీక్ యొక్క ఆ శిలాఫలకాలు చూస్తే, వాటి యొక్క లేకపోతే వాళ్ళ కట్టడాలు చూస్తే, అబ్బా ఎంత అద్భుతంగా కట్టారు, నేను గ్రీక్ గురించి నేర్పించుకోవాలి అని దే టార్గెటెడ్ ద విజువల్స్, ద విజువల్ ఎయిడ్ అనమాట. అంటే అందుకే కాబట్టి చూడండి, గ్రీక్ లో మీరు వెళ్తే దే ఆర్ గుడ్ ఫర్ ద స్కల్ప్చర్. అంటే మొత్తం అన్ని కూడా స్కల్ప్చర్ చేయడానికి అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో వాళ్ళు ఎంత అద్భుతంగా బిల్డ్ చేస్తున్నారు. ఎందుకు? అలెగ్జాండర్ హ్యాస్ దట్ ఐడెంటిటీ క్రైసిస్ వేర్ మొత్తం అన్ని కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారు, యూదులు అయి ఉండొచ్చు, అన్యులు అయి ఉండొచ్చు, వారందరూ కూడా ఇదిగో అలెగ్జాండర్ ద గ్రేట్ లేకపోతే గ్రీక్ కల్చర్ పొందుకోవాలి, ప్రతి ఒక్కరు గ్రీక్ మాట్లాడుకోవాలి. దట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అది మనకు ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ అర్థమవుతే అది మనకి ఈజీగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నా కూడా, ఇవన్నీ కల్చర్ అని చూసినా కూడా పీపుల్ షుడ్ ఫీల్ ఓ దిస్ ఈజ్ వాట్ గ్రీక్స్ ఆర్ అని వాళ్ళు అనుకున్నారు. అట్ ద సేమ్ టైం రోమన్స్ కూడా ఆ టైంలో ఇప్పుడు చూడండి ద బెస్ట్. అంటే ఒకవేళ ఇప్పుడు మనుషులందరినీ ఇప్పుడు ఎన్నో క్రైసిస్ మనం గవర్నమెంట్ లో మనం చూస్తున్నాం కదా, ఎన్నో పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతా ఉన్నాయి, ఇథనాల్ కానీ లేకపోతే ఇంకా పెద్ద నేషనల్ క్రైసిస్ ఇష్యూస్ ఎన్నో అవుతా ఉన్నాయి. సో వాట్ దే ఆర్ డూయింగ్, దే సింప్లీ డీవియేటింగ్ పీపుల్. అంటే వారందరినీ కూడా మనుషులందరినీ కూడా కొంచెం తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, వారు కొంచెం తప్పుదోవలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇఫ్ యూ కీప్ ఎ మ్యాన్ బిజీ, ఇఫ్ యూ కీప్ ఎ మ్యాన్ ఆక్యుపైడ్, దెన్ యూ కెన్ డూ యువర్ ఓన్ అన్నాడు ఒక స్కాలర్. అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిని నాశనం చేయలేనప్పుడు, ఇఫ్ యూ కెనాట్ డిస్ట్రాయ్ ఎ మ్యాన్, కీప్ హిమ్ బిజీ. ఒక మనిషిని నాశనం చేయనప్పుడు ఆ మనిషిని ఎక్కువగా బిజీగా పెట్టాలి. అప్పుడు రోమన్స్ ఏం చేస్తారు? దే ఇన్వెంటెడ్ ద గేమ్స్. దట్స్ వేర్ గేమ్స్ కమ్ ఫ్రమ్, దట్స్ వేర్ ద కాంపిటీషన్స్ కమ్ ఫ్రమ్. అందుకే చాలా చోట్ల నుంచి వారు పీపుల్ని గ్యాదర్ చేసి అక్కడ నుంచి రకరకాల గేమ్స్ వాళ్ళు చూసి కొలాసియం అనే ఒక స్టేడియం టైప్ వాళ్ళు సృష్టించి ఆ స్టేడియంలో గేమ్స్ పెడుతూ కాంపిటీషన్స్ పెడుతూ దే మేడ్ పీపుల్ బిజీ బై ఇన్వాల్వింగ్ ఇన్ సచ్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్. అంటే వాళ్ళందరూ కూడా అందుకే చూడండి, రోమిలు కానీ గ్రీకులు కానీ వారు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు నిలబడ్డారు. ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ విచ్ ఎక్సైట్ ద ఐస్. వారి కళ్ళకు ఏది ఇంపుగా కనిపిస్తుందో, వాళ్ళ కళ్ళ ద్వారా చూసేది ఏదో ఆనందంగా ఉందో, దే మేడ్ పీపుల్ బిజీ టు డీవియేట్ సచ్ ఇష్యూస్ బిట్వీన్ జూస్ అండ్ జెంటైల్స్ అండ్ క్రిస్టియన్స్ అండ్ ఆల్. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి అసలు విషయాలు ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నీరో వీళ్ళని హింసించడము కానీ, లేకపోతే కైజర్ వీళ్ళని బాధ పెట్టడము కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా డీవియేట్ చేయడానికి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ అనే వ్యసనాలకు వాళ్ళని గురి చేశారు. అది వాళ్ళు ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ద పాయింట్ అపోస్టల్ జాన్ ట్రైయింగ్ టు సేస్, అంటే అపోస్తలుడైన యోహాను వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇన్ ద కంటెక్స్ట్ అంటే రాయబడిన ఈ కంటెక్స్ట్ లో ఈ మనుషులందరూ కూడా దీనికి బానిసలైపోయారు, మనుషులందరికీ ఇలా ఉన్నారు. సో ఆయన కొన్ని విషయాలు ఆ 15-16 వచనాల్లో మనకు రాయబడతా ఉన్నారు. సో దానికి అర్థం కాక మునుపు మన ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకు లస్ట్ అని రాశారు చెప్పాను, ఎపిథమియా అనే పదాన్ని అక్కడ వాడారు. అంటే ఎనీథింగ్ దట్ వయలేట్స్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. అంటే ఏదైనా సరే దేవుడి యొక్క పరిశుద్ధతను లేకపోతే దేవుడి యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞను మీరితే అదే పాపము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూ క్యాన్ ఫిల్ ఇట్ అప్. అంటే అక్కడ లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఉండొచ్చు. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అంటే శరీరంతో చేసే పాపాలు కాదు, ఇట్స్ ఇన్సైడ్. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉంటాను. పాపం ఎలా చిన్న ప్రారంభం అవుతామో అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఇన్సైడ్. అంటే ఒక వ్యక్తిని కనుక లోపల ఎక్కడో గుహలో బంధించేసి ఆ వ్యక్తికి పాపమునకు ప్రేరేపించే ఏ వస్తువు ఇవ్వకుండా, పాపానికి ప్రేరేపించే ఏ మనిషిని ఆ వ్యక్తి దగ్గర రానివ్వకుండా, పాపానికి ప్రేరేపించే సో కాల్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ అవన్నీ కూడా ఏది మనిషి దగ్గర తీసుకురాకుండా ఆ వ్యక్తి ఉంచితే బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో పాపం ఉంటుందా పోతుందా? ద నెక్స్ట్ మూమెంట్ ఒక పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు హీ విల్ డూ ఇట్. అంటే సిన్ ఈజ్ నాట్ అబౌట్ అవుట్ సైడ్, ఇట్స్ అబౌట్ ఇన్సైడ్.
మన లోపల అంతరంగంలో జరిగేవి. అందుకే ఈ పాపము అనేది భయంకరం. లస్ట్ ఆఫ్ ఫ్లెష్ కానీ, లస్ట్ ఆఫ్ ఐస్ కానీ, ప్రైడ్ ఆఫ్ లైఫ్ కానీ, దే సమ్డ్ అప్ టుగెదర్. ఈ మూడు కలిపితే ఒకే పదం మనం చెప్పొచ్చు, ఇట్స్ ఎ సిన్. అది పాపము. అందుకు ఒక ఆయన చక్కటి మాట చెప్పాడు చూడండి, సిన్ టర్న్స్ బ్యూటీ ఇంటూ అగ్లీనెస్, హోల్నెస్ ఇంటూ డిఫార్మిటీ, జాయ్ ఇంటూ సారో, బ్లిస్ ఇంటూ wretchedness కదా. ఇది అందాన్ని వికారముగా మారుస్తుంది, ఇది సంపూర్ణతను ఏమి లేని వానిగా మారుస్తుంది, సంతోషాన్ని దుఃఖంగా మారుస్తుంది, అదేవిధంగా ఆనందమును భయంకరమైన విషాదకరమైన జీవితంగా మారుస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ యెహోషువ గ్రంథం 7:13 పాపాన్ని ఇది ఒక శపితమైన వస్తువుగా ఆయన పోల్చాడు. అందుకే ఇదే వాక్యం ఇంకేం రాయబడి, సిన్ ఇస్ ద వెనమ్ ఆఫ్ స్నేక్స్, ద స్ట్రెంచ్ ఆఫ్ రాటెన్ డెత్. అంటే అర్థం ఏంటంటే ఇదొక పాము యొక్క విషము వంటిది అనే మాటను అనేక రకాలుగా వర్ణించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక మొదటి రాజుల గ్రంథం 8:38 పాపాన్ని దేంతో పోల్చారు? ఒక భయంకరమైన కరువులో, కరోనా వంటి భయంకరమైన తెగులులో అటువంటి ఒక భయంకరమైన కురుపులు దాన్ని పోల్చారు. అదేవిధంగా జకర్యా గ్రంథం 3:3 దేంతో పోల్చారు? ఇది ఒక భయంకరమైన, ఇట్స్ లైక్ అండ్ ఫిల్తీ గార్మెంట్ దట్ కవర్ సమ్వన్. అంటే ఒక మనిషిని కప్పే ఒక భయంకరమైన పాడైపోయిన వస్త్రములను అది చూపారు. అంటే ఒక వ్యక్తి గనక, అంటే అర్థం చేసుకోవడం చెప్తున్నాను, ఒక వ్యక్తి గనక ఒక మంచి వస్త్రం లేకుండా పాడైపోయినా, చెడిపోయినా, చిరిగిపోయినా, భయంకరమైన అన్ని మరకలు కలిగిన వ్యక్తి ఆ బట్టలు వేసుకుంటే ఆ వ్యక్తి గౌరవం పోతుంది. నోబడీ రెస్పెక్ట్స్ హిమ్. ఆ వ్యక్తిని ఎవరు దగ్గర పెట్టి కూర్చోబెట్టరు, దగ్గర కూర్చొని మాట్లాడరు, ఆ వ్యక్తికి విలువనివ్వరు, ఆ వ్యక్తిని చూపించే విధం మారిపోతుంది, ఆ వ్యక్తిని పలకరించే విధం మారిపోతుంది, ఆ వ్యక్తిని ప్రోత్సహించే విధం మారిపోతుంది, ఆ వ్యక్తిని ఏం చేసినా మొత్తం మారిపోతుంది. దట్స్ బికాస్ ద డ్రెస్ ఈజ్ వేరింగ్. అంటే అతడు వేసుకున్న బట్టలను బట్టి మనం మనుషులను తీర్పు తీరుస్తూ ఉంటాం, మనుషులను చూస్తూ ఉంటాం. సో సిన్ ఈజ్ లైక్ యువర్ వేరింగ్ ఎ ఫిల్తీ ర్యాగ్స్ అంది జకర్యా గ్రంథం 3:3 అది నీ నొబిలిటీని తీసుకెళ్ళిపోతుంది, నీ యొక్క రెస్పెక్ట్, నీ గౌరవాన్ని తీసుకెళ్ళిపోతుంది, నీ యొక్క సమస్తాన్ని కూడా అది తొలగించి నీ యొక్క భయంకరమైన వ్యక్తిగా నిన్ను మారుస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా గ్రంథం 11:8 కూడా ఈ పాపమును గురించిన విషయాలు, అనేక విషయాలు మన రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. అయితే థామస్ గుడ్విన్ అని ఒక ప్యూరిటన్ ఈ విధంగా రాశాడు. నేను చదువుతాను, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ నోట్స్ ఆర్ యూ కెన్ లిసన్ టు మీ. అయితే థామస్ గుడ్విన్ అనే ప్యూరిటన్ ఇలా రాశాడు. ఏం రాశాడు అంటే, సిన్ ఇస్ కాల్డ్ పాయిజన్, సిన్నర్స్ ఆర్ సర్పెంట్స్. అంటే ఒకవేళ పాపము గనక ఇదొక విషం అయితే, పాపులు ఎవరు అంటే వీళ్ళ పాములు, ఆ విషయాన్ని చిమ్మే పాములు. ఓకే, నెక్స్ట్, సిన్ ఇస్ కాల్డ్ వామిట్. ఈ సిన్ అనేది ఒక వామిట్ అయితే, సిన్నర్స్ ఆర్ లికింగ్ డాగ్స్. అంటే ఈ యొక్క సిన్ అనే ఒక వామిట్ అయితే, సిన్నర్స్ అనేది దే ఆర్ లికింగ్ డాగ్స్ అన్నాడు. అట్ ద సేమ్ టైం సిన్ ఇస్ కాల్డ్ ద స్ట్రెంచ్ ఆఫ్ గేవ్స్, సిన్నర్స్ రాటెన్ స్కల్ప్చర్స్. అంటే ఒకవేళ ఇదొక మరణ మృదంగం అయితే పాపము, ఈ మరణాన్ని కూడా పీక్కు తినే రాబందులు ఈ పాపులు అని చెప్తున్నాడు. సిన్ ఇస్ కాల్డ్ మైర్, సిన్నర్స్ ఆర్ పిగ్స్ అన్నాడు. అంటే పాపము బురద అవుతే పాపులు ఆ బురదలో పొరలాడే పందులు అన్నాడు. గ్రాఫిక్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే, పొల్యూషన్ కానీ, కరప్షన్ కానీ, ఇవన్నీ కూడా మనుషులను ఎంతగా భయంకరంగా మార్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా, అంటే మీరు చాలాసార్లు ఈ మాటను వినుంటారు. ఏంటా మాట అంటే, పాపము ఎందుకు మన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అని మనం ప్రకటన గ్రంథంలో మనకు రాయబడుతోంది. ఎందుకు కొత్త ఆకాశం, ఎందుకు కొత్త భూమి? ఎప్పుడైనా ఆలోచించామా? వై న్యూ హెవెన్? ఎందుకు కొత్త ఆకాశం మనకు కావాలి? ఎందుకు కొత్త భూమి మనకు అవసరమైనది? అంటే ఈ పాపం ఏదైతే అక్కడ ప్రారంభించబడిందో, ఈ ప్రతి దాని యొక్క గమనాన్ని మార్చివేసింది, ప్రతి దాని యొక్క పద్ధతిని మార్చివేసింది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి భూమిని సృష్టించింది భూకంపాలు కలిగించి మనుషులను చంపేయడానికి కాదు. దేవుడు ఆకాశాన్ని సృష్టించింది, ఇదిగో ఆకాశమును సృష్టించింది, ఇదిగో ఆకాశం సృష్టించిన పర్పస్ వేరు, వర్షాన్ని సృష్టించిన పర్పస్ వేరు, భూమిని సృష్టించిన పర్పస్ వేరు. వీటన్నిటి యొక్క గమనం వేరు, ఉద్దేశం వేరు. వీటన్నిటి ఉద్దేశం తప్పించి వర్షమును సృష్టించింది వరదలు పుట్టించి మనుషులను చంపడానికి కాదు, సముద్రమును పుట్టించింది సునామీలు వచ్చి మనుషులను చంపేయడానికి కాదు. వీటన్నిటి మీద మనిషిని అధికారిగా పెట్టి మనుషులు ఏలునట్లుగా వీటిని సృష్టించాడు. కానీ ఏమైపోయింది? మనం వేటినైతే పరిపాలన చేయాలో అవి మనని పరిపాలన చేయడానికి కారణం ఏంటంటే
ఆ పాపము ఆకాశాన్ని వదలలేదు, భూమిని వదలలేదు, ఈ యొక్క సృష్టిని వదలలేదు, సృష్టిలో ఏ జీవిని వదలలేదు, ఏ కోణాన్ని వదలలేదు, ఏ ఏ ఏ కోణంలో కానీ, ఎక్కడ కానీ, ఏ నిమిషంలో కూడా ఈ పాపము ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి హెవెన్ ఎఫెక్టెడ్, ఎర్త్ ఎఫెక్టెడ్, ఆల్ ద క్రియేచర్స్ ఆర్ ఎఫెక్టెడ్. అందుకే దేవుడు చెప్పాడు, ఇదిగో కొత్త ఆకాశము, కొత్త భూమి అని చెప్పాడు. చూడండి, ఈ సృష్టిని విడిచిపెట్టని పాపము కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, నన్ను విడిచిపెడుతుందిలే, నాకేం కాన్సిక్వెన్సెస్ రావు అని అనుకోవడం ఎంత భ్రమకరమైన జీవితమో మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం పాపం యొక్క స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఏంటి పాపం స్వభావం? ద ఫస్ట్ థింగ్, ద నేచర్ ఆఫ్ సిన్ ఈజ్ రెబెలియన్. అంటే ఈ పాపపు స్వభావం కలిగిన ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి ఎదురు తిరిగే స్వభావం అని ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ రెబెలియస్. అందుకే చూడండి, కీర్తనలు 12వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తుంది? వాళ్ళు అంటారంట, our lips are our own, మా పెదవులు మావి, హూ ఇస్ లార్డ్ ఓవర్ us, మా మీద ప్రభు ఎవరు అని ఒక పాపి అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? నా మీద ప్రభు ఎవడు? అండ్ సిన్ ఇస్ రెబెలియస్. అంటే ఇంకో విధంగా చెప్తాను. అందుకే వాడు అంటాడంట, ఇదిగో ఓ ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అని వాడు చెప్తూ ఉంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? తినుము, తాగుము, సుఖించుము అని చెప్తాడు. అర్థం ఏంటంటే, ఆల్రెడీ ముందు చెప్పాను, తినమండం తప్పు కాదు, తాగమండం తప్పు కాదు, సుఖించమండం తప్పు కాదు. ఏంటి తప్పు అంటే, ఇదిగో వాడు నా ప్రాణం అన్నాడు చూడు, మై లైఫ్, మై రూల్స్ కదా. ఇప్పుడు ఇట్లాంటి గోల్డెన్ కోడ్స్ అప్పుడు చూడలేం, కానీ కొన్ని ఒక 5-6 సంవత్సరాల ముందు, అంటే ఫ్రమ్ 2016 to 2019 ఈ కొటేషన్స్ అన్ని బహుశా ఇక్కడ జాయిన్ అయిన వారు కూడా చాలాసార్లు ఒక్కసారి ఏదో ఒక పర్యాయాల్లో ఆ వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు కనుక ఫేస్బుక్లోనో, అట్లాంటి సోషల్ మీడియాస్లోనో బండి మీదో రాసే ఉంటారు. ఏంటి? మై లైఫ్, మై రూల్స్ అని ఇట్లాంటి కొన్ని గోల్డెన్ కోడ్స్ ఉంటాయి అప్పట్లో. ఇప్పుడు అన్ని అవి లేవు. కానీ అయితే ఏంటి అంటే, తప్పు తినడం కాదు, తప్పు సుఖించు, సుఖంగా ఉండడం, సంతోషంగా ఉండడం కాదు. తప్పు ఏంటి? ఏ పర్సన్ హూ థింక్స్ దట్ ఈజ్ మై లైఫ్, నా జీవితం నాకు ఇష్టమైనట్టు బ్రతకాలి, నా జీవితం నాకు నచ్చినట్టుగా జీవించాలి, నా జీవితం నాకు నచ్చినట్టుగా ముందుకెళ్ళాలి, నాకు అనిపించినట్టుగా ముందుకెళ్ళాలి, అవుట్ ఆఫ్ మై కాన్షియస్, అంటే నా ఉద్దేశంలో, నా మనస్సుకు నచ్చినట్టుగా, నా హృదయానికి నచ్చినట్టుగా నా జీవితం ముందుకెళ్ళాలి అనే ఆలోచన ఇది మనం కలిగి ఉంటాం. మన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వాళ్ళు అన్నాడు, ఓరి మూర్ఖుడా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితం నీది అనుకుంటున్నావు చూడండి, నీది కాదు. ఇట్స్ ఎ రెబెలియన్. నా జీవితం నాది అనుకోవడం ఇట్స్ ఎ రెబెలియన్. నా జీవితం నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం, నా డిజైన్మెంట్ లేకపోతే నేను నిర్ణయాలు నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను జీవించగలుగుతాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకగలుగుతాను, నాకు నచ్చినవి నేను చేయగలుగుతాను అనుకోవడము, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ సిన్, ఇట్స్ ఎ రెబెలియన్. అంటే నీ మాట విననుపో, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్పింది అది కాదు దేవుని. అది మాత్రమే కాదు, లివింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ టర్మ్స్, అనగా దేవుడి యొక్క వాక్యానుసారంగా కాక ఒక క్రైస్తవుడు తన హృదయానికి నచ్చినట్టుగా, తన జీవితానికి నచ్చినట్టుగా బ్రతికితే కూడా ఇట్స్ రెబెలియన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, సిన్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రెబెలియస్, సిన్ ఇట్స్ అన్ ఇన్గ్రాటిట్యూడ్. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో దేవుడు ఎన్నో మనకి అనుగ్రహించాడు కదండి, ఎన్నో విషయాలు మనకు అనుగ్రహించాడు. మనం ప్రార్థించినవి అనుగ్రహించాడు, ప్రార్థించనివి అనుగ్రహించాడు, మనం అడిగినవి మనకిచ్చాడు, అడగనవి కూడా మనకిచ్చాడు. కొన్ని అయితే అవసరత మనం గుర్తించక మునిపే దేవుడు మన అవసరత గుర్తించి మనకు అనుగ్రహించాడు. ఇదిగో పలానా బ్రదర్కి, సిస్టర్కి ఈ అవసరత ఉంది, దే నీడ్ దిస్ వన్, వాళ్ళకి ఇది అవ్వాలి అని వాళ్ళకి అనుగ్రహించాడు. అవన్నీ అనుగ్రహించిన తర్వాత కూడా, అవన్నీ మనకు అనుగ్రహించిన తర్వాత కూడా కొన్నిసార్లు దేవుడు ఇచ్చినవి కాక ఇంకొన్ని ఆశపడతాం చూడు. అంటే దేవుడు ఇచ్చినవి కాక, దేవుడు ఇస్తాడని కాక, మన సొంత జ్ఞానం మీదో, సొంత తలంపు మీదను మనం ఆశపడి, మనం ప్రయాసపడి పొందుకోవాలనుకుంటాం చూడు. ఇట్స్ ఆల్సో ఎ సిన్. ఇట్స్ నథింగ్ బట్ ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేనితనం, ఇన్గ్రాటిట్యూడ్. అది కూడా పాపమే. ఇన్ని యొక్క స్వభావాలు, పాపానికి వేర్వేరు స్వభావాలు ఉన్నాయి. ఈ మనిషిని మనకు తెలియకుండానే వీఆర్ బికమింగ్ సిన్నర్స్. మనకు తెలియకుండానే వీఆర్ బికమింగ్ రెబెలియస్ పీపుల్. మనకు తెలియకుండానే వీఆర్ బికమింగ్ ఇంగ్రాటిట్యూడ్ పీపుల్. మనకు తెలియకుండానే ఎన్నో రకాల పాపంలో మనం పడిపోతున్నాం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ గివ్స్ us a good family, God gives us a good wife, God gives us a good husband, God gives us a good church, God gives us a good pastor, God gives us what దేవుడి చిత్తంలో అనేక విషయాలు దేవుడు మన జీవితంలో మనకిస్తా ఉంటాడు. వాటిని గుర్తించక మనకు నచ్చలేదనో, మనకు తృప్తి కలగలేదనో,
మనకు సంతృప్తి కలగలేదనో, మనకు సంతోషం కలగలేదనో, ఐఎమ్ వెరీ సారీ, పవర్ గాన్. ఓకే, మనకు సంతోషం లేదనో, మనకు ఆనందం లేదనో, మనకి ఇది నచ్చలేదనో, మనం ఎన్నో విషయాలను పరిగెత్తి వాటిని పొందుకోవాలని ఇష్టపడతా ఉంటాం. దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇంగ్రాటిట్యూడ్ కదా. ఎన్నోసార్లు దేవుడిచ్చిన వాటి కృతజ్ఞత కలిగి బ్రతకాలి అని నేర్చుకునే మనము కూడా అనేక సార్లు మరి దేవుడిచ్చిన వాటి మీద అంటే అవి కాక ఇంకా కావాలి అని ఆశపడుతూ ముందుకెళ్తూ ఉంటాం. అది కూడా పాపమే. కాబట్టి సిన్ ఈజ్ నాట్ ఓన్లీ నువ్వు ఎవరినో పోయి చంపేస్తేనో, లేకపోతే నువ్వు వ్యభిచారం చేస్తేనో, లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద తప్పులు నువ్వు చేస్తేనో అది మాత్రమే పాపం కాదు దేవుని బిడ్డ. ఇదిగో, ఇఫ్ యువర్ రెబెలియన్, నీకు తెలియకుండానే నీ జీవితం నీది అనుకుంటున్నావేమో. ఇఫ్ యువర్ ఇంగ్రాటిట్యూడ్ అంటే నీకు తెలియకుండానే నీవు దేవుడి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో, నీకు తెలియకుండానే నీ యొక్క అంటే నువ్వు సరిగ్గా జీవించి అద్భుతంగా బ్రతికి ఇదిగో నీ మీద ఒక భయంకరమైన నీ పాత జీవితంలో ఉన్న కోపము, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోక ముందు ఉన్న ఆ పగలు, అసూయలు, ఆ ద్వేషములు, యేసు ప్రభు నమ్ముకోక ముందు ఉన్న ఆ కామ తురాత, ఇవన్నీ కూడా కలిగి యు ఆర్ బ్రింగింగ్ టు ద వరల్డ్ న్యూ లైఫ్. అంటే నీవు నూతన జీవితానికి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆపాదించి ఈ నూతన జీవితం మీద ఆ పాత పాపం అనే వస్త్రమును ధరించుకున్నా కూడా అది పాపమే అన్న సంగతిని మన జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎందుకు ఇవన్నీ, ఈ పాపం గురించి ఎందుకు చెప్తున్నావు అయ్యా మాకు, మన టాపిక్ అది కాదు కదా అంటే, ద రూట్ అంటే నీవు ఆ పాపము చేయిస్తున్నావు, ఎందుకు చేయవలసి వస్తుంది, ఎందుకు రెబెలియస్ గా మారవలసి వచ్చింది, ఎందుకు ఇన్గ్రాటిట్యూడ్ గా మారవలసి వచ్చింది, ఉండవలసి వచ్చింది, ఎందుకు మనము ఇటువంటి లెక్కలో లేకపోతే పాపములుగా చేరి మనకు తెలియకుండానే దేవుడికి దూరం అయిపోవాల్సి వచ్చిందంటే ఇట్స్ ద రూట్ కాజ్ ద లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశ. ఇది రూట్ కాజ్. ఇది తెలియకుండానే చెప్పాను కదా, ద ఫస్ట్ టెంప్టేషన్ వాస్ నాట్ హంగర్. మొట్టమొదటి శోధన లేకపోతే టెంప్టేషన్ ఆకలి కాదు. ఆదమ పండు తిన్నది ఆకలేసి కాదు. దే హ్యావ్ బ్యూటిఫుల్ ఆప్షన్స్, దేర్ ఇంగ్రాటిట్యూడ్ అంతే. వాళ్ళు దేవుడు చెప్పాడు వద్దు అన్నాడు, దే వర్ రెబెలియస్, పర్లేదు వీ కెన్ మేక్ అవర్ ఓన్ చాయిసెస్ అన్నారు, పాపం తీసుకొని వచ్చారు. గాడ్ గేవ్ us దే మెనీ ట్రీస్, ఎన్నో అన్ని చెట్లు వాళ్ళకి ఇచ్చాడు, అన్ని రకాలైన పండ్లు వాళ్ళకి ఇచ్చారు, అన్ని రకాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ దే ఏట్ వాట్ దే ఐస్ ప్లీజ్డ్, అంటే వాళ్ళ యొక్క ఏది వాళ్ళకి ఇంపుగా అనిపించిందో, ఏది వాళ్ళకి ఇష్టముగా అనిపించిందో ఇదిగో వాళ్ళు వాటిని తిన్నారు. ఎందుకు? దేవర్ ఇన్గ్రాటిట్యూడ్. ఉన్న వాటిని పక్కన పెట్టి వద్దు అన్న వాటి మీద వారు పరిగెత్తి వాళ్ళు ఇన్గ్రాటిట్యూడ్ గా వాళ్ళు బ్రతికారు. సో అట్ ద సేమ్ టైమ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో వాళ్ళు అక్కడే కూడా వారు రెబెలియస్ అయ్యారు, ఇన్గ్రాటిట్యూడ్ అయ్యారు. ఇదిగో ద ఫస్ట్ టెంప్టేషన్ వాస్ నాట్ హంగర్, ఇట్ వాస్ అన్ ఐస్. అంటే ఈ కండ్ల ద్వారా చూసింది, ఈ కళ్ళ ద్వారా వాళ్ళు ఏర్పరచుకున్నది, ఈ దృష్టి ద్వారా వారు కోరుకున్నది ఇక్కడ ప్రాసెస్ అయ్యి ఇదిగో శరీరంలో వాటిని పనిచేసి వారిని ఇంగ్రాటిట్యూడ్ గా పాపులుగా మార్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు స్టార్టింగ్ లో మీకు డిజిటల్ వెల్బీయింగ్ అడిగాను అంటే, దేర్ ఈస్ అన్ వెరీ హై ఛాన్స్, నో మ్యాటర్ హౌ స్పిరిచువల్ వీఆర్, మనం ఎంత ఆత్మీయులమైన ఎంత పరిశుద్ధులమైనప్పటికీ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూ కెనాట్ ట్రస్ట్ యువర్, నేను ఎప్పుడు అంటే మా సంఘంలో కానీ మా పిల్లలకు కానీ ఒకే మాట చెప్తాను ఏంటంటే, ద బిగ్గెస్ట్ ఎనిమీ యూ హ్యావ్ ఇస్ నాట్ అదర్స్. నీకున్న పెద్ద శత్రువు ఎవరంటే ఇట్స్ యువర్ ఓన్ బాడీ, నీ శరీరమే. యూనో లోకంలో నాకు తెలిసి శత్రువైనా ఒక్కసారైనా శత్రువు అరే పోన్లే రవా వీడు పరలోకాన్ని పోతే బాగుండు అని కోరుకుంటాడేమో కానీ నీ సొంత శత్రువు నీ సొంత శరీరమే నిన్ను నరకానికి పంపేయడానికి సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తుంది. నీ సొంత శరీరమే నీ నరకం పోవడానికి నీకు అన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే నిన్ను చూడండి సోమరిపోతులకు మారుస్తుంది, పాపంలో కామ దురాత్మలుగా మారుస్తుంది, వ్యభిచారులుగా మారుస్తుంది, ఇదిగో భయంకరమైన పాపంలోకి నడిపిస్తుంది. ఇట్స్ యువర్ ఓన్ ఫ్లెష్, ఇట్స్ యువర్ ఓన్ బాడీ అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ప్రారంభించబడేది ఇదిగో ఐ కదా. ఎందుకు చూడండి, ఎందుకు ఒక మాట బైబిల్లో మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు వాడు చూడండి పిల్లలు ఎక్కడైనా మన పిక్నిక్ కానీ లేకపోతే పార్క్ కానీ తీసుకెళ్తే బయట పెద్ద బ్యానర్ పెడతా ఉంటాడు, అద్భుతమైన విజువల్ ఎయిడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఐస్ క్రీమ్ కొన్నిసార్లు ఐస్ క్రీమ్ తినాలనిపించకపోయినా కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే ఐస్ క్రీమ్ బండి మీద ఉన్న ఫోటో చూసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదండి.
కొన్నిసార్లు ఏదైనా పిజ్జానో బర్గర్స్ ఇవన్నీ తినాలనిపించకపోయినా వాటి ఫోటో చూసి కొన్నిసార్లు తినాలనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఇన్స్టాగ్రామో వాటిని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు మోసపోయాను. ఏంటంటే కొన్ని బట్టలు చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి, మనకు సరిపో తర్వాత సంగతి, మనకు నచ్చో తర్వాత సంగతి, కానీ తీసుకొని మనం ఇష్టపడిపోతూ ఉంటాం. మనం వెంటనే షాపింగ్ కార్ట్లో యాడ్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ పడితే అక్కడ మన కళ్ళు పెట్టకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది జస్ట్ ఫర్ ఏ స్మాల్ హ్యూమర్. ఒక చిన్న మీ అందరు సీరియస్ అంటే మీ మొక్కలను చూడట్లేదు కాబట్టి సీరియస్ నవ్వుతున్నారో సీరియస్గా తెలియట్లేదు. ఒక చిన్న జోక్ చెప్తాను. అయితే ఒక పిచ్ హాస్పిటల్ ఉందంట. ఆ పిచ్ హాస్పిటల్లో ఒకడు అరుస్తా ఉన్నాడు. ఒక డోర్ నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏంటంటే టూ 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 అని అరుస్తా ఉన్నాడు. డాక్టర్కి అర్థం కాలేదు. రే ఏంట్రా బాబుడు ఆ డోర్ నుంచి రెండు 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 అని అరుస్తా ఉన్నాడంట. ఆ డోర్కి ఒక చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో కన్ను పెట్టి అలా చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. అలా కన్నంలో కన్ను పెట్టి చూస్తున్నాడు. కన్ను పెట్టి చూడగానే వాడు వేలుతో కన్ను పొడిచాడు. కన్ను పొడిచి 3 3 3 అన్నాడంట. 3 3 3 అన్నాడంట. ఎందుకు అంటున్నాడు అంటే అప్పుడు ఆ రెండు ఏంటంటే ఈ డాక్టర్ కంటే ఇద్దరు ముందు ఆల్రెడీ కన్నంలో కన్ను పెట్టి చూశారు. ఆ చూస్తున్న ప్రతి ఒక్కరు కన్ను పొడిచి మనోడు కౌంట్ వేస్తా ఉన్నాడు 1 2 3 3 అని. ఎక్కడ పడితే అక్కడ మన కన్ను పెడితే అదే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి బైబిల్లో కూడా ఆయనతో స్పష్టంగా ఉంది. బైబిల్లో ఒక దగ్గర చాలా ఒక హబక్కు గ్రంథంలో దేవుడు ఒక మంచి డీటెయిల్ ఇచ్చాడు. ఏంటంటే హబక్కుకు చెప్తాడు, హబక్కుకు మనుషులు పరిగెత్తినా కూడా చదవగలిగేంత పెద్ద అక్షరాలతో నీవు రాయండి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద హైవే మీద మనం వెళ్తా ఉంటే పెద్ద పెద్ద హోల్డింగ్స్ మనం చూస్తూ ఉంటాం, అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ 80 km/h 80 స్పీడ్లో కానీ 100 స్పీడ్లో నువ్వు వెళుతున్నా ఆర్ 120 స్పీడ్లో వెళుతున్నా నీవు క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ చదవచ్చు. అంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఒక వ్యక్తి పరిగెత్తినా కూడా చదివే అంత వీలు అంత పెద్దదిగా వాక్యాన్ని రాయి అని దేవుడు హబక్కుకి ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇంత మనీకి డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం? కొన్నిసార్లు ఎలక్షన్ టైంలో మీరు బయటకు వెళ్తే వీధి దీపాలు తక్కువ, పోస్టర్లు ఎక్కువ ఉంటాయి, బ్యానర్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? విజువల్ కదా. క్రిస్మస్ టైంలో కూడా చూడండి, ఎందుకు మనం లైట్లు డెకరేషన్, ఎందుకు? విజువల్. కళ్ళకు అద్భుతంగా కనిపించాలి, కళ్ళకి ఇంపుగా కనిపించాలి. వి ట్రై టు సాటిస్ఫై అవర్ ఐస్ వితౌట్ నోయింగ్. మనకు తెలియకుండానే మన దృష్టిని, మన కళ్ళను మనం సాటిస్ఫై చేసుకోవడానికి ఇష్టపడిపోతూ ఉంటాం. చూడండి ఇప్పుడు చాలా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతే వేసుకొని నచ్చలేదు వదిలిపెడతామా, కళ్ళకు నచ్చలేదు వదిలిపెట్టిన బట్టలు ఎన్నో కదా. వేసుకొని నాకు నచ్చలేదో, ఈ రంగు నాకు నచ్చలేదనో, ఈ డిజైన్ నాకు సెట్ అవ్వలేదనో, లేకపోతే ప్యాంటు పొడిగైందనో, షర్టు లూజ్ అయిందనో అని రిజెక్షన్స్ తక్కువ, కళ్ళకు నచ్చలేదని వదిలేసిన బట్టలు ఎన్నో ఉంటాయి కదండి. అండ్ ఆ తిండి కూడా అండి సేమ్ విత్ ఎవ్రీథింగ్, అంటే ప్రతి దాంట్లో కూడా అంతే. వి ట్రై టు సాటిస్ఫై అవర్ ఐస్, అంటే మన దృష్టిని, మన చూసే వాటిని మనం తృప్తిపరచడానికి మనం ఎంతగానో ప్రయాసపడతా ఉంటాం. దేవుని బిడ్డ, దీంట్లో భేషజాలు ఏమీ లేవు. ఇఫ్ యు ఆర్ అ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయినా, ఇఫ్ యు ఆర్ నాట్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవేతరుడు అయినా, ఇఫ్ యు ఆర్ అ పాస్టర్, నువ్వు పాస్టర్ అయినా, ఇఫ్ యు ఆర్ అ బిషప్ ఆర్ సో కాల్డ్ వాట్ ఎవర్ ద డాక్టర్స్ యూ పుట్ బిఫోర్ యువర్ నేమ్, ఏది ఉన్నా సరే నీ పాపానికి sin doesn't know your doctrine, sin doesn't know your doctorate or sin doesn't know your degree. నీ యొక్క ఏది కూడా తెలీదు. ఇట్ ఈస్ రెడీ లైక్ ఎ డివోరింగ్ లయన్. అది గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక ఆయన చాలా చక్కగా దీన్ని వర్ణించాడు. ఎన్నో సంవత్సరాల ముందు దీన్ని విన్నాను. ఏమని వర్ణించాడంటే, సింహం ఎలా అటాక్ చేస్తుంది, ఒకేసారి మాత్రం సింహం ఎప్పుడు అటాక్ చేయదు. అంటే నాట్ వన్స్, ఒకేసారి వెళ్ళిపోదు. ఇట్ విల్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, ద వీకెస్ట్ టైం. అలసిపోయినప్పుడు, దాహము తీర్చుకుంటున్నప్పుడు, నడవలేక ఉన్నప్పుడు, then it will attack. Same with the sin. కాబట్టి never either with the flesh, అంటే శరీరంతో కాదు, the lust of flesh, it doesn't mean the things we do with our body, it's with the heart, the things we do with our heart, or it's with eyes. ఏదైనా సరే ఇవి ఒకవేళ నేను పాపానికి నడిపిస్తూ ఉంటే, those are the wrong bells, the danger bells we need to అండర్స్టాండ్. చూడండి, అందుకే బైబిల్లో కొంతమంది
విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కొన్నిసార్లు మన కళ్ళు మనం మోసం చేస్తాయి అనడానికి ఇదే చాలా బెటర్ ఎగ్జాంపుల్. లోతు కనుక ఆదికాండం 13వ అధ్యాయం లోతు కనుక మనకు జ్ఞాపకం చేస్తే, లోతు కన్నులెత్తి చూశాడంట. మంచి రాయబడింది కదా, కన్నుల గురించి ఎన్నో పాటలు ఉంటాయి, ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. లోతు కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తి చూసిన తర్వాత ఈ యోర్దాను ఎంతో సారవంతమైన భూమిగా అనిపించింది. ఈ సా ద ఫెర్టైల్ ప్లెయిన్స్ ఆఫ్ జార్డన్. ఈ యోర్దాన్ ఎంత సారవంతంగా ఉంది ఆ భూమి అనుకొని వెళ్ళాడు. అది ఒక ఇట్ లుక్ లైక్ ఈడెన్ అంట, అదొక ఏదైనా వనంలా ఉంది అనుకొని వెళ్ళిపోయాడు, మోసపోయాడు కదా. దేవుడు లోతుకి అందం కనిపించింది. దేవుడి కన్నులతో అది నాశనానికి ఉందనే సత్యాన్ని గుర్తు చేసుకోలేక లోతు సొదొమ వెళ్ళిపోయాడు. జస్ట్ బికాస్ అతని కళ్ళకు అందం కనిపిస్తారు వెళ్ళిపోయాడు. యోర్దాను దేవుని అడిగింది కాదు, దేవుడు చెప్పిన ప్రదేశం కాదు, వెళ్ళిపోయాడు. అనవసరంగా భయంకరమైన సొదొమలో ఇరుక్కుపోయాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఏం చేశాడు? పాపము చేయక మన పురుపు పాపని ఇనిషియేట్ చేశాడు. కళ్ళ ద్వారా హృదయంలోనికి తీసుకువెళ్ళి శరీరం ద్వారా పాపం చేశాడు. ఎక్కడ ఉండాలి దావీదు మహారాజు? యుద్ధంలో ఉండాలి. రాజు అన్నప్పుడు యుద్ధంలో ఉండాలి. యుద్ధంలో ఉండకుండా మేడ మీద ఉండి ఇదిగో చూడరాని కార్యములు చూశాడు కనుక అతను భయంకరమైన పాపంలో పడిపోయాడు. అనవసరంగా ఆయన చూశాడు కదా. అక్కడ రాయబడి అన్ని మీరు ఈ స్టోరీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా జరిగిన సత్యాలన్నీ కూడా మీరు చదివితే ఈ వర్బ్స్ అన్ని కూడా రాయబడి హీ సా అని అక్కడ రాయబడతా ఉంటాయి. అంతే ఎంత అద్భుతంగా వాళ్ళు చూశారో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆకాన్ గురించి హీ సా, అతడు చూశాడు అని రాయబడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మీరు చేసిన తప్పు ఒకటే, ఏంటి అంటే వాళ్ళు చూశారు. ద ఫస్ట్ టెంప్టేషన్ స్టార్టెడ్ విత్ దర్ ఐస్. దావీదు పడిపోవడానికి కన్నుతోనే ప్రారంభమైంది. సంసోను పడిపోవడం కన్నుతోనే ప్రారంభమైంది, చూచాడు. లోతు పడిపోవడం కన్నుతోనే ప్రారంభమైంది, చూచాడు. ఆకాను పడిపోవడం కన్నుతోనే ప్రారంభమైంది, చూచాడు. ద సేమ్ థింగ్ గోస్ విత్ us. మనతో కూడా ఉంటుంది అని బిడ్డ. అదే మన పతనము కూడా ఈ కన్నుతోనే ప్రారంభించబడుతుంది. అందుకే అంటాడు ఆయన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఇదిగో దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను వెలుగ్గా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగ్గా ఉంటుందనే సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. కనుక ఈ కన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత అద్భుతంగా నువ్వు వెళ్తావు. అది ఒక చక్కటి మాట, నాకు ఎప్పుడు ఇష్టమైన మాట. ఒక మాట యోబు గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడేదంటే, నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను చెప్తున్నాడు యోబు. ఐ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్. నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు కదా. ఈరోజు మన జీవితం ద్వారా నిబంధన చేస్తున్నాను చెప్పేవారు ఎంతమంది? ప్రతి మెసేజ్కి కూడా ఆల్టర్ కాల్లో నిలబడేవారు అనేక మంది. ప్రతి వారం కూడా తీర్మానాలు తీసుకున్నారు అనేక మంది. ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా దేవునికి ఒక్కసారి సమర్పించకుండా ప్రతిరోజు కూడా నేను సమర్పిస్తాను అని ముందుకు వచ్చినవారు ఒక మంది. దట్ కవెనెంట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్. నిబంధన ఒకేసారి యోబు చేసుకున్నాడు. నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో దుర్నీతి చూడక నా కళ్ళు తిప్పివేయమంటున్నాడు. వాళ్ళంతా జాగ్రత్తగా వాళ్ళు దే ప్రొటెక్టింగ్ దేర్ ఐస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు గుర్తించారు ఇక్కడ ప్రారంభించబడుతుంది, ఇక్కడ ప్రారంభించబడి జీవితం అంతా కూడా ముందుకెళ్తున్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, కనుక నీ కన్ను అంత శ్రేష్టమైంది నీకు ఇచ్చాడు. నీ కన్ను ఇచ్చింది దేవుడిని చూడడానికి, నీ కన్ను ఇచ్చింది ఇదిగో అని ఉద్దేశాన్ని నెరవేర్చబడ్డానికి. కానీ ఇదిగో నిన్ను పాపాన్ని లోపల చేర్చుకొని, ఈ కన్ను ద్వారా పాపాన్ని చేర్చుకొని నీ ఒక రెబెలియన్ గా మారడానికి కాదు, నీ ఒక ఇన్గ్రాటిట్యూడ్ ఫెలోగా మారడానికి కాదు, నీ ఒక పాపిగా చెడుతనము చేసే వ్యక్తిగా దేవుడికి దూరం అయిపోయిన వ్యక్తిగా మారడానికి కాదు. ఇట్స్ హై టైం. ఈరోజు నీ కళ్ళను తృప్తిపరచడానికి ఎన్నో షోస్ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఓటీటీస్ ఆర్ వాట్ యు కాల్ ఎనీథింగ్, ఎన్నో మనం చూస్తాం. జస్ట్ టు సాటిస్ఫై రైస్ చూస్తూ ఉన్నాం. ఇన్ ద మీన్ టైం ఆ కాలంలో రోమీలు ఎలాగైతే ప్రజల్ని లేజీగా మార్చి, సోంబర్పోతులుగా మార్చి, వారు అసలైన ఉద్దేశాన్ని తప్పించి వాళ్ళ దుర్నీతిని, వాళ్ళ పాపమును వాళ్ళు చేసుకొని వెళ్ళారో, ఈ రోజు కూడా నీ కండ్లను వెరగా వేసి నిన్ను కూడా అదేవిధంగా అపవాది సోమరిగా మార్చి, పాపిగా మార్చి, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశమును అది తప్పిస్తా ఉన్నదనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. అదే ఈ కంటెక్స్ట్ లో ఎందుకు అది వద్దన్నాడు అని ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. మేబీ మై టైమ్ ఈజ్ అప్, బట్ స్టిల్ ఐ వాంట్ టు టేక్ 2 minutes మోర్. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఎందుకు ఇది కాదు? ఫస్ట్, ఈ లోకమునైనను 15వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. డు నాట్ అనే పదము రాయబడి, డు నాట్ లవ్
డు నాట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ అన్ ఇంపరేటివ్, ఇట్స్ అ కమాండ్. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక చెప్పడం కాదు, అయ్యా చూడకండి అయ్యా, అయ్యా జర ఈ లోకాన్ని పట్టిని, అది కాదు చెప్పేది. ఇట్స్ అ కమాండ్ టోన్. చెప్తున్నారు, డు నాట్, ఈ లోకమును నైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనను లోకమును ప్రేమించేట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు అనే మాట చెప్తున్నాడు. ఎందుకు ఈ లస్ట్ ఆఫ్ ఐస్ మనకు ఉండదు, ఈ నేత్రాశ ఎందుకు మనకు ఉండొద్దు అంటే, ఇది తండ్రి దగ్గరుండి వచ్చింది కాదు కాబట్టి. ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. నీ నేత్రాశకు దేవుడు ఆశలు ఇవ్వడు, నీ కళ్ళకు ఆశలు ఇవ్వడు దేవుడు. నీ కళ్ళు అపవాదిస్తుంది, యేసుప్రభుని చూపించి శోధిస్తుంది. ఇదిగో ఇదంతా నీదే, ఇదంతా నీదే చూడు, లుక్, ఇదంతా నీదే, బిహోల్డ్, ఇదంతా నీదే చూడు అని చూపిస్తుంది. దేవుడు పాప శోధనలకి లొంగలేదు. ద సేమ్ గోస్ విత్ యూ యాజ్ వెల్ మై ఫ్రెండ్. అదే విధముగా నీ కళ్ళకు కూడా చూపించి, చూడు ఇదంతా నీదే, ఈ పాపం నువ్వు చేయొచ్చు, ఇదంతా నువ్వు సంపాదించుకోవచ్చు, ఇదంతా నువ్వు మోసం చేయొచ్చు, ఇదంతా నువ్వు చేయొచ్చు అని. ద సేమ్ టెంప్టేషన్స్ గోస్ విత్ అస్ వెల్. అది దేవుడి నుంచి వచ్చింది కాదు. సో నేత్రాశ దేవుడి నుంచి వచ్చింది కాదు కాబట్టి ఇట్స్ అ బిగ్ నో ఫర్ అస్. అట్ ద సేమ్ టైం 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాతయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. అట్ ద సేమ్ టైం మరి దేవుడి నుంచి కానప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇట్స్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుండి వచ్చింది, ఈ లోకం నుండి వచ్చింది, ఈ లోకం నుండి వచ్చిందిగా. మనకు అవసరం లేదు, దానికోసం పరిగెత్త అవసరం లేదు. అంటే నీ నేత్రాశలో ఉన్నప్పటికీ కూడా నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు పాపంలో ఉన్న వ్యక్తివి అని నువ్వు గుర్తించాలి. వెన్ యూ ట్రై టు సాటిస్ఫై యువర్ ఐస్, నీ కళ్ళను నువ్వు తృప్తిపరచడానికి ప్రయాసపడిన ప్రతిసారి నువ్వు గుర్తించుకోవాలి, యూఆర్ నాట్ ట్రైయింగ్ టు సాటిస్ఫై యువర్ ఐస్ ఓన్లీ, బట్ యువర్ ట్రై టు సాటిస్ఫై దిస్ వరల్డ్. ఈ లోకంను తృప్తిపరచాలనుకుంటున్న అంశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3, 17వ వచనంలో, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ, అంటే ఇది స్థిరమైంది కాదు. నీ నేత్రాశ స్థిరమైంది కాదు, నీకు కళ్ళకు కనిపించేవి స్థిరమైనవి కావు. నీవు కళ్ళకు కనిపించి నీ కళ్ళు వేరైతే కోరుకుంటాయో అవి స్థిరమైనవి కాదు. స్థిరమైన వాటి మీద నీ మనస్సు ఉంచాలి, అవి స్థిరమైంది కాదు. అట్ ద సేమ్ టైం లాస్ట్, ఈ నేత్రావశాల ఏం డేంజర్ అంటే ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అంటే అర్థం ఏంటి? నిరంతరం నిలుచును అంటే అర్థం ఏంటి? ఈ నేత్రాశ నీ జీవితంలో దేవుడి చిత్తమును నెరవేర్చకుండా చేస్తుందనే అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నేత్రాశ ఉన్నంతసేపు, ఈ పాపం నీ జీవితంలో ప్రవేశించేంతసేపు నువ్వు ఎప్పటికీ దేవుడి చిత్తాన్ని జీవితంలో నెరవేర్చలేవు, ఎప్పటికీ దేవుడి ఉద్దేశాన్ని బ్రతుకులో నెరవేర్చలేవు. అందుకే ఎందుకు వద్దు అంటున్నాడు దేవుడు? వై హి సేయింగ్ డు నాట్. ఎందుకు వద్దు వద్దు అంటున్నాడంటే, అది ఉండడం బట్టి నీ జీవితంలో దేవుడి చిత్తం నెరవేర్చబడదు అనే వాస్తవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నెరవేర్చబడదంటే, యూర్ ఆల్రెడీ బిజీ ఇన్ యువర్ మేకింగ్ యువర్ ఓన్ డెసిషన్స్. నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు బిజీ ఉన్నావు కనుక, ఆల్రెడీ నువ్వు చేసుకుంటున్నావు కనుక, ఇంకా దేవుడు చిత్తం నెరవేర్చబడడానికి అక్కడ స్థలము లేదు. సో ఈ నేత్రాశ ద్వారా, లేకపోతే ఈ శరీరాశ, నేత్ర, ఈ జీవ మూడిటి ద్వారా కూడా ఇదిగో నీవు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావు. లాస్ట్ వన్, జరిగించు నిరంతరము నిలుచును. ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు మొదటి ప్రేమ కోల్పోతున్నావు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? అందుకే ఒక ఆయన అన్నాడు, హౌ యు డిస్క్రైబ్ ఏ బ్యాక్ స్లైడర్ అన్నాడు. ఐ డిస్క్రైబ్, నేను ఒక వెనక్కి వెళ్ళిపోతున్న, ఆత్మీయతలో పడిపోతున్న వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు, ఎలా గుర్తిస్తాను అంటే, ఇదిగో ఒక పోల్ని, ఒక గ్రీస్ పోల్ని పట్టుకుంటే ఎలాగైతే వ్యక్తి పడిపోతాడో మొత్తం అమాంతంగా కిందకి, అదే విధంగా గుర్తిస్తాడు. ఇట్స్ ఓన్లీ గోయింగ్ డౌన్, నో గోయింగ్ అప్. ఒక గ్రీస్ పోల్ని పట్టుకుంటే ఎలా జారిపోతావు కిందకి, నువ్వు ఎలా పట్టుకున్నా పట్టు దొరకదు. ఒక్కసారి పట్టుకున్నావంటే జారిపోవడమే దేవుని బిడ్డ. ఇంకా పైనకు వచ్చే అవకాశం ఎవరైనా సహాయకుడు ఉంటే మేలు. కానీ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచన చెయ్యి, నువ్వు పడిపోయినప్పుడు నీకు చెయ్యి అందించడానికి ఎవ్వరూ లేకపోతే ఏంటి నీ పరిస్థితి? విల్ బి థ్రోన్. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా బ్రతికి, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ పేరు పెట్టుకొని, పండుగలు చేసుకొని, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా బ్రతికి, నువ్వు చనిపోయి కళ్ళు తెరిచి నరకంలో కళ్ళు తెరిస్తే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోగా నువ్వు నరకంలో ఉంటే నిన్ను కాపాడేవారెవరు? రక్షించేవారెవరు? డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసపరుచుకోవద్దు దేవుని బిడ్డ. ఒకవేళ శరీరాశ ఉందేమో, నేత్రాశ ఉందేమో, జీవోడ్డమం ఉందేమో, తొలగించుకోవాలి ఈ రోజే. అడుగు దేవుణ్ణి. దేవుడు నువ్వు నిరంతరం నిలవాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే, దేవుడి కోసం నిరంతరం నిలబడి ఏదో ఒక పని చేయాలి, ఏదో కార్యము జరిగించాలంటే, ఇదిగో
నీ నేత్రాశను నువ్వు సరి చేసుకోవాలి. అందుకే అడుగు, నీ కళ్ళతో ఒక నిబంధన చేసుకో. ఈ రాత్రి నీ కళ్ళతో ఒక నిబంధన చేసుకో. నా దృష్టిని శుద్ధి చేయి, నా చూపు శుద్ధి చేయి. నేను చూడలేకపోయాను ఈ రోజులు, నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి అని అడగాలి దేవుని బిడ్డ. నీవు అడగగలిగితే నీ దృష్టిని ఆయన సరి చేస్తాడు, నీ బ్రతుకును ఆయన సరి చేస్తాడు, నీ జీవితాన్ని ఆయన సరి చేస్తాడు, నీవు నిలబడే వ్యక్తిగా మారుస్తాడు. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన చిత్త ఉద్దేశాన్ని జీవితం నెరవేరుస్తాడు. ఇన్ని రోజులు పనికిరాని వ్యక్తిగా ఉన్నామేమో పనికొచ్చే పాత్రగా మారుస్తాడు, అద్భుతమైన రీతిగా నిలబడతాడు. నిరంతరం నిలబడే ఒక సియోను కొండవాలి నీ బ్రతుకును మారుస్తాడు. అవన్నీ జరగాలంటే దెర్ ఇస్ వన్ థింగ్, నీ కళ్ళను ఆయనకు నిబంధన చేసుకో. ఇట్ మైట్ స్టార్ట్ విత్ హాయ్ అనే మెసేజ్ ద్వారా స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక అందమైన సీనరీ ద్వారా, లేకపోతే బట్టల ద్వారాను, లేకపోతే అందమైన ఒక ప్రదేశం ద్వారాను అది ప్రారంభించవచ్చు. ఇట్ మైట్ బి ఎనీథింగ్. అది నీకు హార్మ్ఫుల్ కనిపించవచ్చు, బట్ బీ కేర్ఫుల్ విత్ ఐ. నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో. ఆ నేత్రము చూడడం తప్పు కాదు, ఆ నేత్రాలకు ఉన్న ఆశలే తప్పు. నీకంటూ ఒకే ఆశ ఉండాలి, నీ జీవితంలో చిత్తం నెరవేర్చబడాలి, నీవు ఆయన కొరకు నిరంతరం నిలవాలి. ఇదే నీ ఊపిరి ఉండాలి, ఇదే నీ కారకై ఉండాలి. గాడ్ దేవుడిని మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. యూఆర్ స్టిల్ లివింగ్, దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈరోజు ఇంకా బ్రతుకున్నాం, అదే గొప్ప తీర్మానం. ఈరోజు ఈ మాటలు విన్న నీ ఒకవేళ తెలియకుండానే పాపంలో పడిపోతున్నావేమో, తెలియకుండానే నేత్రాశ గురవేమో, ఈరోజు దేవుని అడుగు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక హీ విల్ నీ కండ్లను కూడా తెరిచి, నీ కంటిని కూడా శుభ్రపరిచి, నిన్ను కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. దేర్స్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆన్ దిస్ టాపిక్. అదంతా కవర్ చేయడానికి మన సమయం లేదు కనుక చిన్న మాటలు దేవుడు మన వినికిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఇంతవరకు ఈ మాటల ద్వారా బలపరిచారు ప్రభువా. అయ్యా, నీ అనుమతి లేకుండా ఏదైనాను మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి. మెట్టుకు నీ మాట ద్వారా అందరం కూడా ఆదరించబడినట్లు సమస్త మహిమకంత ప్రభావములు నీ నామానికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరూ దీవించినాక మీ అందరికీ వందనాలు. Amen. Thank you so much, Sana, for your wonderful words.